హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే కనుక మనం మధురై వచ్చాం. మధురైలో మనం ఉన్న రూమ్ చూద్దాం ఒకసారి. నేనైతే కనుక మధురై రూమ్లోను ఇక్కడైతే మధురై వచ్చేసి రైల్వే స్టేషన్లోనే తీసుకున్నాం. మేమైతే రూమ్ ఇలాగైతే రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అయితే మేము ఇలా కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఎదుర్కొంటా అయితే ఆంజనేయ స్వామి కనపడ్డారు విగ్రహం. తర్వాత వచ్చేసి రిసెప్షన్కి వెళ్ళి మన ఫార్మాలిటీస్ వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నాం కాబట్టి అవి చూపించి చెప్తే మనకి వీళ్ళు కీ అయితే ఇచ్చారు. కీ ఇచ్చిన తర్వాత మనకి రూమ్ అయితే చూపించారు. తర్వాత మనం రూమ్కి వచ్చాం. ఈ విధంగా అయితే మనం రూమ్కి వచ్చి రూమ్ కీ అయితే తీసాం. ఆ తర్వాత అయితే కనుక లోపలికి వెళ్ళి రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఇంటికి రూమ్ ఎంత చెప్పలేదు కదా, 1500 ఇద్దరు పర్సన్స్కి. ఇది అయితే చూసారు, ఇదిగో మెయిన్ ఎంట్రన్స్ వచ్చినట్టునే కనుక ఇక్కడ డబుల్ బెడ్ అయితే కనపడుద్ది. ఆ తర్వాత వచ్చేసి చూసారా డబుల్ బెడ్. తర్వాత వచ్చేసి ఒక టేబుల్ అండ్ ఒక చైర్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఫ్రంట్ మనం డ్రెస్సింగ్, ఇక్కడ ఫ్రంట్ పెద్ద అద్దంతో అయితే ఇదో డ్రెస్ టేబుల్ కింద ఇచ్చారు. దీంట్లో అయితే కనుక మనకు కొన్ని ఐటమ్స్ కూడా ఫ్రీగా ఇచ్చారు. వాటర్ బాటిల్ ఒకటి దాంట్లో భాగంగా. తర్వాత ఇదిగో ఇది బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇందులో అయితే కనుక ఇదిగో చూసారా, ఒక దువ్వెన, ఒక బ్రష్ ప్లస్ ఒక సోప్. ఇది అయితే కనుక గుండ్రంగా ఉంది, ఏంటో అనుకున్నాను నేను కూడా, పెప్పర్మెంట్ బిల్లాగా ఉంది. తర్వాత వచ్చేసి ఇదిగో ఒక కోకోనట్ కొబ్బరి నూనె ఆయిల్ అయితే ఇచ్చారు మనకి. తర్వాత ఒక షాంపూ ప్లస్ ఒక పేస్ట్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడింగ్ అన్నీ అందులోనే. ఇక్కడ షుగర్ ప్యాకెట్స్ ఇవి అయితే 4 షుగర్ ప్యాకెట్స్, 2 కాఫీ పౌడర్ అండ్ మరి 2 టీ పౌడర్ ఇచ్చారు. మనం అయితే కనుక తాగడం కోసం 2 మగ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇందులో మనకి ఇక్కడ హీట్ చేసుకుని వాటర్ మనం అందులో మిక్స్ చేసుకోవడానికి అయితే ఇదిగో హీటర్ ఇచ్చారు. కాఫీ కాసుకునేది అయితే కనుక మనం ప్లగ్ ఆన్లో పెట్టుకుని మనం కాఫీ కాసుకోవచ్చు. తర్వాత ఇంక చూసి వాష్రూమ్ చూడకపోతే బాగోదు కదా, పదండి వాష్రూమ్ చూసేద్దాం. ఇదిగో మనం వాష్రూమ్కి ఇలా వచ్చినట్టు అయితే కనుక ఎంట్రన్స్లో అయితే హ్యాండ్ వాష్ కోసం ఇక్కడ ఫ్రంట్ అయితే బేసిన్ పెట్టి చిన్నదే. తర్వాత ఇక్కడ కొంచెం పక్కకి వెళ్తే ఈ డోర్లోంచి ఇదిగో మనకు వాష్రూమ్, ఒక షవరు, ఒక హీటరు అన్నీ ఇక్కడైతే బాగున్నాయి. కబోర్డు కూడా ఇచ్చారు. ఇక్కడ పర్లేదు అనిపించింది, నాకైతే బాగుంది. 1500కి బెస్టే కదా మరి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. మనం ఏమైనా డ్రెస్సులు పైన పెట్టుకుని ఇలా ఉంటేనే వాటితో పాటు. ఇంకా అక్కడ నుంచి మనం మధురై టెంపుల్కి అయితే వచ్చాము. ఇదిగో మెయిన్ రాజగోపురం. ఇదైతే ఈ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ తర్వాత ఇదిగో వచ్చిన తర్వాత ఏసీ ఆన్ చేసుకుంటే కొంచెం చలిగా అనిపించింది నాకైతే. ఇంకా చలిగా అనిపిస్తే ఏం చేశానో చూడండి. ఆయన ఈ విధంగా అయితే కనుక రగ్గులో దూరి రగ్గు అయితే కప్పాను. ఎందుకంటే మనకి చలి ఎక్కువ పడేద్ది త్వరగానే, అందుకనేసి. తర్వాత అయితే కనుక లైట్లు ఆఫ్ చేసుకున్న తర్వాత చీకటి ఉంటుందేమో అనేసి అయితే కనుక ఇలా బెడ్ బల్బ్ అయితే వేసుకోవడం జరిగింది. చూసారా ఎంత బ్రైట్నెస్ వస్తుందని. ఈ బెడ్ బల్బ్ వేసిన తర్వాత ఇది కాకుండా ఇంకోటి ఉందనేసి అయితే కనుక ఇది ఆఫ్ చేసి అది కూడా వేయడం జరిగింది. ఓకే, గుడ్ నైట్. మరి మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.